నిజంగా స్ఫూర్తివంతమైన బాలలత మేడం గారిని వేదిక మీదకి సగర్వంగా తెలుగు వన్ ఆహ్వానిస్తుంది. ఎవరి పేరు చెబితే ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా సెల్యూట్ కొట్టాలనిపిస్తుందో, ఎవరి పేరు చెబితే కాబోయే సివిల్ సర్వెంట్ల గుండె ఉప్పొంగుతుందో, ఎవరి పేరు చెబితే ఆటంకాలు పటాపంచలై అనుకున్న లక్ష్యం సాధించాలనిపిస్తుందో ఆమె బాలలత. బాలలత మల్లవరపు సివిల్స్ రాసేవారి ఆరాధ్య దేవత. ఆమె స్థాపించిన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కాబోయే కలెక్టర్లను తీర్చిదిద్దే కర్మాగారం. తానొక్కరే సివిల్ సర్వెంట్ అయితే తనకొచ్చిన పోస్టుకు మాత్రమే న్యాయం చేయగలం. అదే ఒక ఐఏఎస్ అకాడమీ పెడితే వందలు వేలుగా అత్యున్నత స్థాయి అధికారులను తీర్చిదిద్దగలం. ఇదొక మోటివ్ మాత్రమే కాదు, ప్రెజెంట్ యాక్టివ్ లో ఉన్న కాబోయే సివిల్ సర్వెంట్స్ కాంక్లేవ్. ఆమె మాట్లాడితే అందులోని సబ్జెక్ట్ సాల్యూట్ చేస్తుంది. ఆమె వివరిస్తే ఎప్పటివో చారిత్రక ఘట్టాలు గుండెల్లోకి నేరుగా దూసుకెళతాయి, మనకు మరింత అవగాహన కల్పిస్తాయి. అందుకే ఆమెను నడిచే గ్రంథాలయంగా, కాబోయే ఉన్నతాధికారుల ఉన్నతాశయంగా భావిస్తారు విద్యార్థులు. యూపీపీఎస్సీ సబ్జెక్ట్ చూస్తే కొండంత, దాన్ని ఇదిగో బాలలత అనే అద్దంలో చూస్తే ఇంతేనా అనిపించేంత ఇన్నేసి విశేషణాల కలబోత బాలలత. ఆమె సేవా తత్పరత మాటల్లో వర్ణించలేనిది. బాల్యంలోనే తాను పోలియో మహమ్మారి బారిన పడినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఉన్నత చదువులలో ఆమె సాధించిన అద్భుతమైన ఫలితం మెచ్చుకోకుండా ఉండలేం. 2006, 2009 సంవత్సరాల్లో యూపీఎస్సీ, సిఎస్ఈ పరీక్షలలో 2 సార్లు విజయం సాధించారు బాలలత. 2009లో 399వ ర్యాంకు సాధించి రక్షణ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. చేస్తున్న ఉద్యోగం వదిలి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ స్థాపించి గొప్ప గొప్ప ఫలితాలు సాధించారు. ఈ త్యాగానికి ఎంతో ధైర్యం కావాలి, ఈ సామర్థ్యానికి మరెంతో సాహసం కావాలి. నేడు సర్వీసులో ఉన్న ఎందరో ఐఏఎస్లు ఆమె సేవకు సలామంటున్నారు. ఆమె త్యాగానికి శిరస్సు వంచి వందనాలర్పిస్తున్నారు. బాలలత కేవలం శిక్షణతో ఆగిపోలేదు. ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. యువతను ప్రభుత్వ రంగం ద్వారా ప్రజా సేవకులుగా తీర్చిదిద్దడానికి పరిపరి విధాల ప్రేరణ కలిగిస్తున్నారు. ఇది నిజంగా ఒక గర్వకారణం, ప్రేరణాత్మకం, ప్రయోజనాత్మకం. హ్యాట్స్ ఆఫ్ మేడం. తెలుగు నేలకు ఇంతటి కీర్తి తెచ్చిన మీకు తెలుగు వన్ స్ఫూర్తి అవార్డు ఇవ్వటం గర్వంగా భావిస్తున్నాం. జాతీయ సర్వీసులకు ఎంపికైనప్పటికీ దానిని వదిలిపెట్టి ఇంకా ఎంతో మంది అంతర్జాతీయ సర్వీసులలో పనిచేసే వారిని తయారు చేయాలన్న స్ఫూర్తితో వారు ఐఏఎస్ అకాడమీని స్థాపించి వారు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం, అనిర్వచనీయం. వారిని తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం ద్వారా సన్మానించుకోవడం, స్ఫూర్తి పురస్కారం వారికి అందజేయడం తెలుగు వన్ సగర్వంగా భావిస్తోంది. బాలలత మేడం గారు, మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మీరు నిజంగా జయించిన వారు, మీరు నిజంగా స్ఫూర్తిగా నిలబడిన వారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఈ అవార్డును స్వీకరిస్తున్నందుకు. బాలలత గారికి తెలుగు వన్ పక్షాన స్ఫూర్తి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఒక తెలుగువారుగా ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడం ఎలా, ఎలాంటి అవరోధాలు వచ్చినా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. బాలలత గారికి తెలుగు వన్ పక్షాన అభినందనలు.